జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు మనిషికి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 19, 2025, బుధవారం. తిథి పంచమి, రాత్రి 12:36 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం విశాఖ, రాత్రి 8:50 వరకు. తదుపరి అనురాధ. యోగము హర్షణము, సాయంత్రం 5:38 వరకు. తదుపరి వజ్రము. కరణం కౌలవ, ఉదయం 11:24 వరకు. తదుపరి తైతుల, రాత్రి 12:36 వరకు. తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:12. సూర్యాస్తమయం సాయంత్రం 6:18. చంద్రోదయం రాత్రి 10:28. చంద్రాస్తమయం ఉదయం 9:04. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:46 వరకు. యమగండం ఉదయం 7:43 నుండి 9:14 వరకు. గుళిక కాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. వర్జము రాత్రి 1:17 నుండి 3:04 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. శుభ గడియలు ఉదయం 6:12 నుండి 7:40 వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 5:53 వరకు. మార్చి 19 బుధవారం. ఈ రోజు ఉన్న తేదీ పంచమి, రాత్రి 12:36 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఈ రోజు తిథుల ప్రకారం, నక్షత్రాల ప్రకారం అనుకూలంగానే ఉన్నప్పటికీ శుక్రమూఢమి నడుస్తుంది కాబట్టి ఇది చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. ఈ రోజు అనురాధ నక్షత్రం కలయికతో ఏర్పడే సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 2:07 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 2:07 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 2:07 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. మయసభలో భంగపడినది దుర్యోధనుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. జరాసంధుడిని సంహరించినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. తెలుగు భాషోద్యమ నాయకులు, గాంధేయవాది సి ధర్మారావు గారి వర్ధంతి. సుప్రసిద్ధ సినీ నటులు రఘువరన్ గారి వర్ధంతి.
ఆంధ్రప్రదేశ్కు చెందిన పేరుగాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి చదలవాడ ఉమేష్ చంద్ర గారి జయంతి. తెలుగు సినీ నటులు మోహన్ బాబు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 19 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మిథున రాశి మెలకువగా వ్యవహరించాలి. కర్కాటక రాశి లాభం ఉంటుంది. సింహ రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనుస్సు రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి మీ అంచనాలు నిజమవుతాయి. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.